ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఏమనమ్మా? మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఏమంట? వాటిలో ఎంత మాత్రమును జీవాత్మ లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి నిడుము. ఆయన ఏమన్నాడమ్మా? నలుదిక్కుల నుండి జీవాత్మ రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఈరోజు నీ జీవితంలో, ఈ ఎండిపోయిన నీ జీవితంలో తిరిగి ఆ విజయము రాదేమో అని బ్రతుకుతున్న నీవు ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా? ఆ సారపాతు విధవరాల జీవితంలో మనం చూసినప్పుడు దేవుడి చేసినటువంటి అద్భుత కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు నిన్ను కూడా తిరిగి బ్రతికించగలడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఈ సమస్యల నుండి తిరిగి నిన్ను బ్రతికించగలడు. చాలాసార్లు అనుకుంటాం కదా, నా చేయి దాటిపోయిందండి కదా కదా ఈ సమస్య నా చేయి దాటిపోయింది. అయ్యో, నీ కుమారుడు మరి ఇంకా మారట్లేదు, నా చేయి దాటిపోయినాడండి. నా చెయ్యి దాటిపోయినాడు, ఇక నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను మార్చలేను. తల్లి, తండ్రి, పెద్దలు నా చేయి దాటిపోయాడని చెప్తారు. కొన్ని పరిస్థితులు మన చేయి దాటిపోయి ఉండొచ్చు. కొన్ని పరిస్థితులు మనం బాగు చేయలేకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు కొన్ని సమస్యలను మనము జయించలేకపోవచ్చు. మన జీవితాన్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. మరి అలాంటి సమయంలో దేవుడు ఒకడే నీకు సహాయం చేయగలడు. దేవుడు ఒకడే తిరిగి నీ జీవితాన్ని నిలబెట్టగలడు. ఒక కుటుంబంలో మరి ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట కొంతకాలం తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి వారి తల్లిదండ్రులు మరి ఒక ఫోన్ కాల్ చేసి వారి సమస్య నాకు చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్తా ఉన్నాను వాళ్ళతోటి. అమ్మా, మీరు ఏమి చేయలేరు, నేనేమి చేయలేను, కానీ మనం ఒకటి చేయగలము. ఏంటో తెలుసా? ఆ దేవుని మనం ప్రార్థించగలము. హల్లెలూయా. ఏం చేయగలం మనము? నీ కుమారుడు మారాలంటే, నీ కుమారుడు జీవితం మారాలంటే, నీ కుమార్తె జీవితం కట్టబడాలంటే నువ్వు ఒకటి చేయగలవు. నీ వల్ల కాదు, నీ చేయి దాటిపోయింది పరిస్థితి, కానీ నువ్వు ఒకటి చేయగలవు. ఏంటో తెలుసా? విశ్వాసముతో ప్రార్థన చేయగలవు. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నీ దేవుడు గొప్ప కార్యములను చేసే దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మరి నేను వాళ్ళకు ఈ మాట చెప్పినప్పుడు మొదట్లో కొంత బాధ వేస్తుంది. ఎప్పటి నుంచో చేస్తున్నాం బ్రదర్, ఎప్పటి నుంచో చేస్తున్నాం. నేనన్నా, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మీరు మొదలు పెట్టండి మళ్ళీ అన్నా. హల్లెలూయా. ఎప్పటి నుంచో చేస్తున్నామన్నారు, కానీ దైవజనుడు ఎప్పుడైతే చెప్పిండో ఆ మాటకి ఏముంటుందండి?
చెప్పాలి. ఆ మాటకి ఏముంటుంది? అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు విన్నారో కొన్ని నెలలు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత తిరిగి ఆ కుటుంబంలో ఏముంది? సమాధానం వచ్చింది. విడిపోతారనుకున్న కుటుంబం, ఇంకా విడాకులు ఇచ్చేస్తారనుకున్న కుటుంబం ఏం చేయబడ్డదండి? కట్టబడింది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడంట. కానీ మనకు ఆ విశ్వాసం లేదు. ఆ విశ్వాసం మనకు కావాలా? దేవుని మనం అడగాల. ఎందుకంటే ఎండిన వెముకలను సైతము బ్రతికించగల దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, అమ్మా, ఎండిపోయిన వెముకలను, ఎంత మాత్రము జీవము లేని ఆ వెముకలను సైతము బ్రతికించగల దేవుడు నీ దేవుడు. నువ్వు భయపడకు, నువ్వు ధైర్యం కలిగి ఉండు. నీ దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. నీ దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనలో కొన్నిసార్లు అవిశ్వాసం మనని ఏం చేస్తుందంటే, ఇంకా ఎంత చేసినా వేస్టే కదా. ఎన్నిసార్లు మందిరానికి పోయినా వేస్టే, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా వేస్టే. ఇక వద్దులే అని అంటాడు సాతానుడు. ఏమంటాడు? ప్రార్థన చేసేవాడిని కూడా పాడు చేస్తాడు కదా. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర కూడా పోయి కూర్చుంటాడు. ఇంకేం చేస్తావు ప్రార్థన, చాలే, ఇంకేం పోతావు గుడికి, ఊరుకో. కానీ దేవుడు అంటాడు, నువ్వులే, పరిగెత్తు, మందిరానికి రా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తావు, కానీ ఆదివారం మట్టుకు నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని నువ్వు ఆరాధిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? కానీ దేవుడు ఆజ్ఞాపించమన్నాడు. ఆ వెముకలను చూసి ఆజ్ఞాపించమన్నాడు. ఏమన్నాడు? ఆ వెముకలకు నరములు కప్పబడి, మాంసము కప్పబడి, చర్మము కప్పబడి, జీవాత్మ నలువైపుల నుండి వచ్చి, హల్లెలూయా, ఆ చచ్చిపోయిన వెముకలు అంటే ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఆ లోయలో అనేకమైన వెముకలు ఎక్కడెక్కడో ఉన్నాయి. ఆ కళేబరాలు, చెయ్యి ఒక దగ్గర, తల ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, వ్రేళ్ళు ఒక దగ్గర, అవన్నీ కూడా తారుమారు అయిపోయి, ఏ వెముక ఎక్కడో, ఏ అస్థిపంజరంతో అక్కడికి వచ్చేసి అవన్నీ కూడా కట్టబడ్డాయి. మరి ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఈరోజు నీ జీవితంలో, పాడైపోయిన నీ జీవితంలో, ఎండిపోయిన నీ జీవితంలో, ఇంకా బాగుపడదు నా జీవితం అనుకునే నీ జీవితంలో తిరిగి ఆ జీవితాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు అని ఈ ఒక వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా.